ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. నేనైతే మన ఇండియాకి 4000 కిలోమీటర్ దూరంలో ఉన్న ఖత్తర్ దేశంలో అయితే ఉన్నాను. ఖత్తర్ దేశంలో ఉన్న ప్లేసులన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 11వ రోజు. సక్సెస్ఫుల్ గా అయితే 10 రోజులు కూడా చాలా బాగా గడిచినాయి. అవన్నీ కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా కనుక వీడియోలు మిస్ అయితే కనుక ఇది చూడండి. ప్లేలిస్టులు అయితే ఉన్నాయి. రంజాన్ కరీం అని ప్లేలిస్టులు అయితే ఉన్నాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక వీడియోలు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. బండ్లో అయితే పెట్రోల్ అసలు లేదు. ఇప్పుడు కొట్టించాలి. అది కార్డ్ రాత్రి ఈ కార్ వేసుకుంటే నా రూమ్కి వెళ్ళిపోతుంటే హైవేలోనూ ఒకసారిగా బండి సౌండ్ మారిందనమాట. పక్క కాపి ఏంట్రని చూసేటానికి ఇది అయితే పగిలిపోయింది. ఇది ఇంచుమించు చేసి 4 సంవత్సరాల పైన సనాయాకి వెళ్ళి టయోటా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు అది ఇదేండి సన్నాయి అనే ఏరియా. ఇది చాలా పెద్ద ఏరియా. ఇక్కడ అన్ని కూడా కార్లు అన్ని కంపెనీ ఉంటాయి, కార్లు రిపేరింగ్లు. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాలి. ఈయన నా కారుకి పార్ట్స్ తీసుకుంటా 1, 2, 3, 4 మొత్తం 4 కలిపి 422 రియల్. అంటే మన ఇంటి దగ్గరగా 9000 రూపాయల సామాన్ ఇది. ఈ పార్ట్స్ మనమైనా బిగించేసుకోవచ్చు. స్పానర్స్ అయితే కనుక నేనైనా బిగించేస్తాను. చూస్తా సాయంత్రం ఏమవుతుందంటో. ఒకవేళ మా ఓనర్ బిగించామంటే నేను బిగించేస్తాను, లేదంటే ఇక గ్యారేజ్ పట్టుకెళ్ళాల్సిందే. ఈరోజు గాలి మాత్రం గట్టిగా వేస్తుంది. స్ట్రాంగ్ విండ్, స్లో డౌన్ అనేసి మనకైతే డిస్ప్లే అయితే చేస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్ అయినా సరే కూడా అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఎదరా స్లోగా వెళ్ళండి అనేసి అయితే చెప్తారు. ఎప్పటిలాగానే మేడం గారు కార్పూర్కి వెళ్ళి కుబ్బూజులు తీసుకురమ్మన్నారు. కార్లు ఎక్కడ పార్కింగ్ పెడుతున్నాం ముందర గుర్తుపెట్టుకోవాలి, లేదంటే తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం. మొన్న అయితే ఇంచుమించు 10 నిమిషాలు ఎత్తుకన్నా బండి ఎక్కడ ఉన్నదా అని. 39 రియల్ అంటండి టీ షర్ట్లు. బాగున్నాయి. మన దగ్గర 800 రూపాయలండి ఇంచుమించుగా. షార్ట్లు అయితే 44 రియల్ అంట. ఈరోజు కుబ్బూజులు తీసుకున్నానంటే సాయంత్రం అయితే ఎవరో ఇంటికి భోజనం అయితే ఇస్తారు మా మేడం గారు. ఇప్పుడు టైం అయితే 12 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడు సామాను ఇచ్చేసి ఇంకా లక్ష్యం స్టార్ట్ చేసుకుని ఇంకా అయితే ముషారబ్ డౌన్ సిటీకి అయితే వెళ్ళాలి. అక్కడ మేడం గారు కూతురు ఉన్నారు, ఆవిడ తీసుకురావాలి. రాత్రి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ జరుగుతుంటే ఇక్కడ నుంచి టేబుల్లో వేసుకెళ్ళాను. అవి మళ్ళీ ఇప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు లోడ్ చేసి పట్టుకెళ్ళాలి. ఇంకా మేడం గారు సమోసాలు తీసుకురమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. నిన్న అసలు జనం లేరు. ఈరోజు చూడండి ఫుల్ జనం. మొత్తం గ్రౌండ్ నిండిపోయారు, ఫుల్ జనం. అక్కడ ఇస్తున్నారు చూడండి భోజనం. అలాగే ఎవరన్నా షేకులు భోజనం పంచిపెట్టినప్పుడు అండి ఆ భోజనంతో పాటుగానే 100 రియాలనో లేదంటే 50 రియాలనో వాళ్ళకి తోచినంత వాళ్ళు ఆ భోజనం దగ్గర ఆ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారండి. ఇది మేము ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుసు అన్నమాట. మొన్న ఒక అన్నయ్య కామెంట్ పెట్టారు, అలా డబ్బులు ఏమి ఇవ్వరు అని. లేదని డబ్బులు కూడా ఇస్తారు. షేక్ వాళ్ళు అయితే డబ్బులు కూడా ఇస్తారు. అంటే వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళ మనసుకి తోచింది ఇస్తారు. అలా డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. समोसा का टाइम आ गया. अस्सलाम वालेकुम भाई, क्या आइटम है? सब्जी है, आलू है, मोटा है, अंडा है, बैगन है, चिकन समोसा, अंडा समोसा बड़ा वाला, चिकन रोल, वेजिटेबल समोसा छोटा और पंजाबी समोसा बड़ा वाला, पकौड़ा. మేడం గారు తీసుకున్న సమోసాలు 60 రియలు, మన ఇంటి దగ్గర 1200 రూపాయలు. ఇది మహా దారుణం అండి. వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా వీడియోలు తీస్తున్నా. మీ తరపు నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. డ్రైవర్లకి భోజనం ఏమేమి ఇచ్చారో చూద్దాం. శాండ్విచ్, మటన్ సలోనా కుబూస్, పిజాజ్ మజ్బూస్, ట్యాంగో.
BMW అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేడం గారు ఎక్కడికి వెళ్తారు ఏంటో. BMWతో రైడ్ అయితే అయిపోయింది. మేడం తీసుకెళ్ళాను, తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా తోలి కొలిచి తోలనిపిస్తుంది బండి. 140, 150 వెళ్ళినా సరే బండి అసలు ఏమందనమాట. నా బండి అయితే ఈరోజు చేయించలేదు. ఇంకా ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండి ఈ బండి పని అయితే చేయించలేదు. సామాన్ అవి తీసుకొచ్చి లోపల పెట్టాను. అయితే ఇంకా మేడం గారు ఏమన్నారంటే ఇంక ఈ బండి వేసుకెళ్ళొద్దు, బాగోలేదు కదా, మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా ట్రబుల్ ఇచ్చిందంటే ఇబ్బంది పడతావు అనేసి ఇప్పుడు నాకైతే ఈ పికప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టైం అయితే 11:50 అయితే అవుతుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలు ఎవరైనా మిస్ అయితే కనుక ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు 11వ రోజు చాలా బాగా గడిచింది. కార్ పని అయితే అవుతుంది అనుకున్నాను కానీ కార్ అయితే వర్క్ అయితే అవ్వలేదు. సో ఎలక్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఇట్లు మీ చిరంజీవి. జై హింద్.